మనసులో గట్టిగా పడింది అనుకో పంచ్, ఇంకోటి ఆత్మ తప్ప రెండవది వాడికి తెలియదు. గలా కారులో షికారుకి వెళ్ళడం కానీ, ఒకసారి పచ్చదనం చూడడం కానీ, ఇంకేదో మాట్లాడడం కానీ, ఇంక వ్యవహారం కానీ ఇంక దిగదు, అది నిలిచిపోతాడు. అలాంటి సర్వము ఆత్మమయమే అని అలాంటి బుద్ధిని తయారు చేసుకుని వచ్చిన వాడు ఈ రంగంలో, అలాంటి బుద్ధిమంతుడు, అలాంటి వాడు సర్వము ఆత్మయే అని ఎవడైతే సమస్తం నిలబడిపోతాడో అలాంటి వాడు అన్యత్ కించిత్ అస్తి ఇది ఏవం, ఆత్మకంట వేరుగా కించిత్ ఇంకోటి ఏది లేదు లేదని ఎవడైతే చక్కగా దృఢంగా నిశ్చయంగా తెలుసుకున్నాడో అలాంటి వాడి యొక్క మనసు ఆత్మయందే సంస్థితం నిలిచి ఉంటుందో అలాంటి వాడు మనః కృత్వా నకించితపి చింతయేత్, అలాంటి నిలిచి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడి యొక్క మనసు దేనిని కూడా చింతించదు, దేనిని చింతించు. చింతయేత్ ఏష యోగస్య పరమో విధి, ఇదే యోగం యొక్క పరమావిధి. ఇంతకంటా యోగం గురించి చెప్పవలసిందేమీ లేదు. ఇదే ధ్యాన యోగము, ఇదే పరమావిధి అని ఇక్కడ చెప్తున్నారు. దీని గురించి రేపు వివరిద్దాం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.